గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల పరిణామాలు, మరికొన్ని రాశుల వారి జీవితాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురవుతుంటాయి. ఈ నెల 7వ తేదీ నుంచి బుధుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అదే రోజు సంపదను, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు అడుగుపెట్టగానే శని శుక్రుడి కలయిక ఏర్పడుతుంది. వీటి వల్ల ఏ ఏ రాశుల వారికి కలిసొస్తుందో తెలుసుకుందాం. మిథున రాశి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. దీనివల్ల అప్పుల బారి నుంచి బయటపడతారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడానికి ఇది మంచి సమయం. పెట్టుబడి పెట్టడం వల్ల కలిసి వచ్చే సమయం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లొచ్చు. సింహరాశి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు తొలగిపోవడంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. కన్యా రాశి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మనసును నియంత్రణలో ఉంచుకుంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ రకంగా ఈ రాశుల వారికి ఈ సంవత్సరం ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినాన మహాశివరాత్రి నుంచి లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కరుణ ఉండాలంటే మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరమని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.